అంటే ఇక్కడ 1200 బలిదానాలు వృధా అని నాక ఇప్పుడు ఇన్నేళ్ళ వరకు ఇక ఆ రోజు జరిగిన పొరపాటు ఏంటి అంటే అది ముందైతే తెలంగాణ రాని అని అన్నారు. ఇంకొక వైపు అట్లా కాదు, మనం ఏందో మనం మాట్లాడాలన్న దాంట్లో కొంతమంది మాట్లాడిండ్రు. ఆలె నరేందర్ సార్ ఆలె నరేందర్ అన్న కనపడతాడు, తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతి కనపడుతుంది. తర్వాత కొంతమంది ఆత్మగౌరవం అస్తిత్వం పేరుతో రచనలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది కనబడ్డారు. అయితే జయశంకర్ సార్ కూడా వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వీళ్ళందరూ అడిగినరు కూడా, ఒకవైపు అయితే తెలంగాణ అయితే ముందైతే రాని, వచ్చిన వెంటనే ఒక మంచి మేధావుల కమిటీ వేసుకొని అట్లా చేయాలన్న అనుకున్నారు. కానీ ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దిగంగానే బోడమల్లన్న అన్న తీరుగా ఈ కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ నష్టపోయింది. 1200 మంది పిల్లల ప్రాణత్యాగాలు ఇవాళకి ఈ ప్రభుత్వాలలో అయితే వృధానే కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ మన పాలన అంటే ఇప్పుడు అగ్రకులాల పాలన ఉంది, అయితే రెడ్లది లేకపోతే వెలుమలది ఉంది. ఈ రెండు ఓసీల అంటే అగ్రకులాల పాలన పోతే తప్ప మిగతా ఏదన్నా బీసీ పార్టీయో లేదా బహుజనం వచ్చే పార్టీయో అట్లాంటి సర్కారు వస్తే తప్ప, అందులో మళ్ళీ సామాజిక తెలంగాణ కోరేటువంటి సామాజిక ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి మహిళలు ముఖ్యమంత్రి అయితే తప్ప తల్లికి కడుపు కోత తెలుస్తుంది. అట్లా మాకే తెలుస్తుంది కదా పిల్లల బాధ. ఆ తల్లులు మళ్ళీ పాత 69 ఉద్యమకారులనైనా తర్వాత ఇప్పటి ఉద్యమకారులనైనా మళ్ళీ తొలి దశల ఉద్యమకారులను గుర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మా తల్లుల మీదనే ఉంది. వేరేటోనికి ఎట్లుంటది? బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడినోనికి ఎందుకు ఉంటది? భూమి అంతా చెరబట్టినోనికి ఎట్లుంటది? మహిళను అదేంది శాసనసభలకు భాగస్వామ్యం చేయనోనికి ఎట్లా ఉంటది? నామినేటెడ్ పోస్టులు ఇయ్యనోనికి ఎట్లా ఉంటది? వీళ్ళంతా మహిళా వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఇవి. వీళ్ళకి ఎట్లా ఉంటది? ఉండదు కదా. అస్సలు మహిళల పైన ఉద్యమకారుల పైన మొన్న ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ మీద ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి అమరవీరుల మీద వీళ్ళకు ఎందుకు ప్రేమ ఉంటది? ఉండదు.